అసలు ప్రెగ్నెన్సీయే రాలేదు, దెన్ వాట్ విల్ బి ద ప్రాసెస్? మనం ఏం చేయాలి? ప్రెగ్నెన్సీ రావాలన్నా ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మనం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతాం. కన్సల్ట్ అయ్యాక మనకెందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది అనాలిసిస్ చేసుకుంటాం. అనాలిసిస్ చేసుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఒబేసిటీ వల్ల బయటపడతాయి. ఏంటి? పిసిఓడి కానీ, పిసిఓఎస్ కానీ, థైరాయిడ్ సబ్ క్లినికల్ థైరాయిడ్ స్టార్ట్ అవ్వటం కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం కానీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే సింపుల్గా చెప్తాను. ఇప్పుడు మనం చాలా బ్యూటీ క్లినిక్స్కి వెళ్తాం, మెడ చుట్టూ నల్లగా అవుతుందని చెప్పేసి పీలింగ్స్, స్కేలింగ్స్ అవన్నీ చేయించుకుంటాం మనం. ఐ డోంట్ సే ఇట్ ఈస్ రాంగ్, బట్ అది ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ఇట్స్ బ్లాకనింగ్ ఎందుకు వచ్చింది? మీకు ముందు నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లోకి మీరు వెళ్తున్నారు, దానివల్ల ఈ మెడ చుట్టూ నల్లగా వస్తుంది. సో అలాంటివి ఇన్సులిన్ రెసిస్టెంట్ లాంటి సైన్స్, అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఒబేసిటీ అంటే అన్వాంటెడ్ ఫ్యాట్, పొట్ట చుట్టూ కానీ చేతుల చుట్టూ కానీ ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోయి పీసీఓఎస్, థైరాయిడ్, ఇది సైకిల్. సో లావ్ అవ్వడం, అందరూ ఏమనుకుంటారంటే నేను పీరియడ్స్ రావట్లేదు కాబట్టి లావ్ అవుతున్నాను అనుకుంటారు. అది రాంగ్ అండి. మనం లావ్ అవుతున్నాం కాబట్టి పీరియడ్స్ రావట్లేదు. Medistar Hospitals now brings quality care closer to you. Visit us at Amirpet, Tandur, Uppal, Patancheru and Kotipalli. Wherever you are, we are always here for your health.